ఇంకేముంది వార్త ప్రధానంగా రైట్ వలసల వలసలసల వలసలసల ట్రంప్ మావయ్య ఏం చేస్తున్నాడో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సీరియస్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిజంగా అంటే నేనేదో ఈ వార్త చెప్తూ ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమెరికా ఫస్ట్ అన్నాడు ట్రంప్. ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు అమెరికా ఫస్ట్ అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమెరికా ఫస్ట్ అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా అది పాటించి చూపిస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికే అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. అఫ్ కోర్స్ ఎవరి దేశమైనా వారి దేశం మీద అభిమానం ఉంటుంది, వారి దేశాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ముఖ్యంగా అమెరికాలో సౌత్ అమెరికన్స్ ఎక్కువగా చొరబడుతున్నారు. మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, గ్వాటెమాలా నుంచి, రకరకాల కంట్రీస్ నుంచి వీళ్ళంతా వచ్చి మంచిగుంటున్నారా శుద్ధపూస ఎలాగంటే కాదు. గ్యాంగ్స్టర్స్, డ్రగ్ పెడ్లర్స్, రకరకాల దందాలు ఉన్నాయి, క్రిమినల్స్, వీళ్ళంతా వచ్చి ఒక రకంగా కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు కూడా ఉన్నారట అందులో. సో వీళ్ళంతా అక్రమంగా చొరబడి అమెరికాని ఒక రకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారనేది ట్రంప్ భావిస్తున్నారు. ద సేమ్ టైం అమెరికాలో జన్మతా పౌరసత్వ హక్కును కూడా ఆయన రద్దు చేశారు. ఇది 150 ఏళ్ల నుంచి ఉన్నటువంటి చట్టాన్ని ఒక్క సంతకం పోటుతో రద్దు చేశారు. తద్వారా చాలామంది అమెరికాలో ఉన్నటువంటి అమెరికాలో పుడితే చాలిగా సిటిజన్షిప్ వస్తానే అవన్నీ పోయినాయి. ఆ కాలం పోయింది. బహుశా ఫిబ్రవరి ఈ 19వ తారీఖు నుంచి బహుశా అవన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది బ్రెజిల్లో, సదరన్ బ్రెజిల్కి ఒక ఫ్లైట్ పోయింది. ఎంత దారుణం అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని బ్రెజిల్ ఆరోపిస్తుంది. ఏం జరిగిందో చెప్తాను. చేతులకు బేడీలు వేసి ఏసీ లేకుండా, నీళ్లు లేకుండా, కనీసం మూత్రం పోయడానికి కూడా ఛాన్స్ లేకుండా, అక్కడ అంటే వాష్రూమ్స్ కూడా ఛాన్స్ లేకుండా దారుణమైనటువంటి పరిస్థితుల్లో నిన్న 4 గంటల పాటు నార్త్ అమెరికా నుంచి, ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికాకు బ్రెజిల్కు పంపించేందుకు 4 గంటలు పడుతుంది. సో ఆ 4 గంటలు కూడా నరక యాతన అనుభవించారని వాళ్ళు చెప్తున్నారు. దిగిన తర్వాత నడవలేకపోతున్నారు, ఇలా కుంటుకుంటూ నడుస్తున్నారు చేతులకు బేడీలు వేసుకొని. వెంటనే బ్రెజిల్ న్యాయశాఖ మంత్రి రియాక్ట్ అయ్యారు, అమెరికాకు తమ నిరసన తెలిపారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఎలా వ్యవహరిస్తున్నారు ట్రంప్ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంత కఠినమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, తర్వాత అక్రమ వలసదారులపై ఈ రకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా సరే మనం చెప్పుకోవాల్సింది మన ఇండియన్స్ పరిస్థితి. మన ఇండియన్స్ కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇండియన్స్ కూడా ఎంతమంది అలా ఇమిగ్రేషన్ నిబంధనలు పాటించకుండా ఉన్నారు అనేది ఇప్పుడు అదే మనకు పరిణమిస్తున్నట్టు ఇబ్బంది. అట్ ద సేమ్ టైం పార్ట్ టైం ఉద్యోగాలు లేవు. ఇష్టం ఉన్నట్టు పోయి అంటే ఇక్కడ ఏదో అప్పులు చేసి పిల్లల్ని పంపించిన తర్వాత అక్కడ పోయి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఏదో సంపాదించుకోవచ్చు. ఎక్కడో పెట్రోల్ బంకులను, సూపర్ మార్కెట్లను, లేకుంటే బేకరీలను పనిచేసి చదువుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. ఆ రోజులు పోయినాయి. దయచేసి ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా, పిల్లలు కూడా అమెరికా పోయే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికా కంటే ఆస్ట్రేలియానో యూరోపో బెటర్ అనుకుంటున్నారు. ఇది విదేశీ మోజు. అంటే నేను ఒక మాట చెప్తా, అయినోడు కానోడు అందరూ అమెరికా పోతారని కొంతమంది. అట్లా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పోయేటప్పుడు ఆలోచించుకొని పేరెంట్స్ కూడా మా పిల్లలు ఉన్నారు కదా పోయి చూసొద్దాం 4 రోజులు అట్లా పోయి ఉండొద్దాము అనుకుంటే అది కాదు. ఎందుకంటే రిటర్న్ టికెట్ ఉండాలంట. రిటర్న్ టికెట్ లేకపోతే మొన్న 2 పేరెంట్స్ని పంపించారు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఎట్నుంచి ఇంటికి పో బిడ్డ అని చెప్పి, అంటే ఇంటికి పోండి మీరని చెప్పేసి పంపించారు. అంటే కుదరదు. ఇక పోయింది, ఆ కథ పోయింది. ఆలోచించుకోండి. అమెరికా ప్రయాణాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇమిగ్రేషన్ నిబంధనలు మారినాయి. ఖచ్చితంగా రిటర్న్ టికెట్ ఉంటేనే అనుమతిస్తున్నారు అమెరికా లోపలికి. అట్నుంచి లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి మా పిల్లల్ని చూడకుండా తల్లిదండ్రులు వెనక్కి వచ్చేసారు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఆ రకంగా పూర్తిగా నిబంధనలు అయితే మారినాయి. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం టక్సన్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారుడు. ఒకసారి ఈ పిక్ చూడండి. ఏ రకంగా బేడీలు వేసి తీసుకెళ్తున్నారో అమెరికాలో, ఏ రకమైన ఉక్కుపాదం మోపుతున్నాడో ట్రంప్ అనేది మనకి ఇక్కడ వెరీ చాలా క్లియర్గా కనబడుతుంది. నిజంగా టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ బ్లిస్ సైనిక స్థావరం నుంచి అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్న అధికారులు. నిజంగా ఇది ఒక డిస్టర్బింగ్ విజువల్గానే మనం పరిగణించాలి. ఇవి కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ పత్రిక కూడా పూర్తిగా దాన్ని చూపించలేకపోతుంది. వాళ్ళ మొహాలను బాధితుల కిందకి వస్తారు కాబట్టి చూపించలేకపోతుంది. అది జరుగుతుంది అమెరికాలో. చాలా స్ట్రిక్ట్గా నిబంధనలు అమలు చేస్తున్నానికి ఇది ఒక నిదర్శనం. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఎందుకు ప్రయత్నాలు? బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? డ్రగ్ పెడ్లర్స్ అమెరికాని భ్రష్టు పట్టిస్తున్నారు. అమెరికాని మాదక ద్రవ్యాల్లో ముంచి తేలుస్తున్నారు. ఈ పనికి మాలిన కొంతమంది
ఏం చేస్తున్నారు మెక్సికో, బ్రెజిల్, కొలంబియా నుంచి. ఎస్, ఇదే చెప్తున్నాను, కొంతమంది వల్ల అందరికీ ఇప్పుడు ఇబ్బంది. ఇలాంటి కొంతమంది వల్ల ఇప్పుడు అందరికీ ఇబ్బంది. సీరియస్గా చెప్తున్నాను. బ్రెజిల్, మెక్సికో, కొలంబియా నుంచి వచ్చేటువంటి డ్రగ్ పెడ్లర్సు మెక్సికో, అందుకే ట్రంప్కు ఏం చేసిండు, ఏకంగా గోడనే కట్టేసిండు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు గోడనే కట్టేసిండు మెక్సికో నుంచి రాకుండా. చాలా దారుణం. దక్షిణ లాటిన్ అమెరికన్ దేశాల్లో అలాంటి కల్చరు పూర్తిగా ఇప్పుడు అమెరికన్ పాడు చేస్తుంది, నాశనం చేస్తున్నారు. వాళ్ళ వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. నిజంగా ఇండియా నుంచి పోయే వాళ్ళు చాలామంది ఇక్కడ చదువుకొని కష్టపడి అమెరికాకు వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని వినియోగించి అమెరికాను అభివృద్ధి చేస్తున్నారు. ఆ విషయం ట్రంప్ కూడా తెలుసు. కానీ నిబంధనలు అందరికీ ఒకటే కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. నిబంధనలు పాటించి రండి అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ వల్ల మనకు చెడ్డ పేరు, ఇంకా అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే నిజంగా అందరూ మెక్సికన్స్, బ్రెజిల్ వాళ్ళు, కొలంబియా వాళ్ళు అలా ఉన్నారంటే అది కూడా కాదు. కానీ కొంతమంది వల్ల అలా చెడ్డ పేరు వస్తుంది, అది జరుగుతుంది. ఆంక్షల కూడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్ గురుద్వారాలు తనిఖీలపై సిక్కుల మండిపాటు, ఇదైతే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సిక్కులకు ఈ ఇబ్బందికర పరిస్థితి. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. సో అది ప్రస్తుతం అది పరిస్థితి అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. డిపోర్టేషన్, ఎస్, బహిష్కరిస్తున్నారు. ట్రంప్ అక్రమ వలసదారులందరినీ బహిష్కరిస్తున్నారు. సైనిక విమానాల్లో పంపించేస్తున్నారు, అందరినీ వాళ్ళ దేశాలకు పంపించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా విమానాలని ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలను తమ భూభాగంలోకి అనుమతించలేని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జొలిపించి దారికి తెచ్చుకుంటున్నారు ట్రంప్. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ట్రంప్ అనుకున్నాడంటే చేసి చూపిస్తున్నాడు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున్న మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురస్, ఎల్ సాల్వడార్. అమ్మో, ఈ దేశాల పేర్లు చెప్తేనే పక్కా, నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి, ఈ దేశాల పేర్లు చెప్తేనే మాదక ద్రవ్యాలకు అడ్డాగా ఉన్నటువంటి ఈ దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది గ్యాంగ్స్టర్స్, డ్రగ్ పెడ్లర్స్, యువకులు, మత్తు మాదక ద్రవ్యాలకు బానిసైన చాలామంది ఇవాళ అమెరికాని పట్టి పీడిస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఈ దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తిప్పి పంపడంలో ఎలాంటి అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఉపేక్ష కూడా అక్కర్లేదు. నిజంగా ట్రంప్ చేసిన ఒక రకంగా మంచిది. కానీ ఇక్కడ మన ఇండియన్స్కు, మన భారతీయులకు కొంతమందికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇది మాత్రం మనకు బాధాకరమైన అంశం. ఈ విషయంలో చూడాలి మరి మన కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆ అంశానికి సంబంధించి మాట్లాడుతుందా, ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే కొంత వేచి చూసే ధోరణి ఉంటుందా, భారతీయుల పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారు. నిజంగా 4 గంటల పాటు నీళ్లు, మంచినీళ్ళు, ఏసీ లేకుండానే వేడిలేసి పంపిస్తే ఏ రకమైనటువంటి నరకాన్ని అనుభవించారో ఈ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. భారత్కు, ఇండియాకు రావాలంటే 24 గంటల సమయం పడుతుంది. బహుశా భారత్ నుంచి ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే ఈ రకమైనటువంటి ట్రీట్మెంటే ఉంటే ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి, ఎంత దారుణంగా ఉంటుందో ఇండియాకు రావాలంటే. కానీ ఆ పరిస్థితులు వస్తాయా అంటే నిజంగా అంత దారుణ పరిస్థితులు మనకు రావని మనం అనుకుందాం. ఎందుకంటే మన దేశం నుంచి ఉన్న వాళ్ళు మరీ అంత అక్రమ వలసదారులకు ఎంతమంది గుర్తించారు ఇప్పటివరకు ఏంటనేది వివరాలు తెలియదు. సో ఆ రకమైన ట్రీట్మెంట్ మన విషయంలో ఉంటుందా లేదనేది మనం ఇంకా ఆ విషయాన్ని ఇప్పుడే ఊహించుకోలేం. సో ఆ రకంగా అమెరికాలో జరుగుతున్న పరిస్థితి సంబంధించిన వార్త అవుతున్నారు. ఇక అమానవీయంగా సైనిక విమానాలు తరలిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలు సమస్యలతో సతమతం అవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకు తలలు పట్టుకోవాలి? మీ దేశం వాళ్ళని మీ వాళ్ళని మీరు తీసుకోకపోతే ఇంకెవడు అమెరికా వాడు ఎందుకు ఉంచుకుంటాడు, పక్క దేశం వాడు ఎందుకు ఉంచుకుంటాడు? మీ దేశం వాళ్ళు మీకు వస్తే తలలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీ దేశంలో ఉండలేకే పక్క దేశం పోయి అరాచకాలు చేస్తుంటే వాడు ఊరుకుంటాడు, చూసి పంపిస్తాడు, అంతే. డిపోర్టేషన్, బహిష్కరిస్తాడు, పంపిస్తాడు. మీ వాళ్ళని మీరు ఎట్లా దారిలో తెచ్చుకుంటారో అది మీకు తెలవాలి. సో అది ఆ రకంగా రైట్. ఇక